హలో బ్యాచలర్స్, వెల్కమ్ బ్యాక్ ది బ్యాచలర్స్ కిచెన్ ల్యాబ్. మీలో ఎంతమంది పీతలు కొడుతున్నారు? అదేనండి ఎండ్రకాయల కూర. నేనైతే చాలాసార్లు తిన్నాను. సో నాకు నచ్చిన రెసిపీ, నచ్చిన సీ ఫుడ్లో ఎక్కువ తినేది ఏంటంటే పీతల కూర. మంచి చల్లటి వాతావరణంలో వేడివేడి పీతల కూర వండుకొని అలా తింటుంటే వాహ్ అన్నట్టు ఉంటుంది. మీలో ఎంతమంది ఈ పీతల కూర తిన్నారో కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో పొద్దు లేవగానే మార్కెట్ పోయి 2 పీతలతో కొనుక్కొచ్చినాను. సో మంచి వాతావరణం చల్లగా ఉంది, కొంచెం స్పైసీగా మసాలాతో తిందామని చెప్పేసి ఈ రెసిపీ స్టార్ట్ చేశాను. సో మీరు కూడా చూడండి. సో పీతలు తెచ్చుకొని నేనే వాష్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి క్యూకలో కట్ చేసి ఇవ్వరు. సో ఇండియాలో అయితే మనకి నీట్గా కడిగేసి కట్ చేసి ఇస్తారు. సో ఇలా బ్రేక్ డౌన్ చేసుకుని దాని కాళ్ళు ఎరగొట్టి ఎడ్జెస్ అయితేనే చాప్ కట్ చేస్తాను, ఎందుకంటే ఈ సముద్రం కదా కొంచెం రఫ్గా ఉంటుంది. ఎడ్జెస్ తినేటప్పుడు మన నాలుగు గుచ్చుకునే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎడ్జెస్ కట్ చేసుకున్నాను. ఏదో చాలా కష్టపడ్డాడు రెండో దానికి రాట్లేని చెప్పి దాన్ని మధ్యలో కట్ చేసి ముక్కలు చేసి మరి తీయాల్సి వచ్చింది బయటికి. సో దాన్ని నీట్గా కట్ చేసుకుని వాష్ చేసి, సో దీన్ని కట్ చేసిన తర్వాత నీట్గా దాన్ని మొత్తం వాష్ చేయాలి. అవి వెళ్ళేది మీకు కనబడుతుంది మొత్తం వేస్టేజ్. కాళ్ళకి ఎడ్జెస్ అని కట్ చేసుకోండి. వాష్ చేసుకొని ఇంకా బౌల్ పక్క పెట్టేశాను. సో మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. సో ఇలాంటి మంచి నాలెడ్జ్ రెసిపీస్ కోసం ఫాలో చేస్తూ ఉండండి. సో లెట్స్ గో టు ద వీడియో. 2 ఉల్లిపాయలు పొట్టు తీసి ఒక్కొక్క ఉల్లిపాయని 4 ముక్కలు కట్ చేసుకుని దాన్ని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ అంటే మొత్తం కంప్లీట్ పేస్ట్ చేయకండి, కచ్చాపిచ్చాగా పేస్ట్ చేసినట్టు పేస్ట్ చేయండి. సో అది మనకి గ్రేవీ టైప్గా బాగా వస్తుంది. సో మిక్సీ చేసి పెట్టుకున్న పక్కన పెట్టి ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకొని దాన్ని 2 ముక్కలుగా చిలుకలు చేసుకోండి. సో చిలుకలు చేసి పక్క పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొన్ని మెంతులు, కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోండి. ఇంకా మెంతులు జీలకర్ర వేగిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వండి. సో పచ్చిమిర్చి త్వరగా వేగాలి. సో అందులో కొంచెం కరివేపాకు వేసి మొత్తం వేయించుకోండి. సో కరివేపాకు వేగి మనకి క్రిస్పీగా అయిపోయినప్పుడు మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అవుతుందో అది అందులో వేసి బాగా కలుపుకోవాలి. సో ఉల్లిపాయ మొత్తం దగ్గరికి అయ్యేంతవరకు వేయించాలి. సో ఇందులో మీకు చెప్పడం మర్చిపోయాను, ఉల్లిపాయలు పేస్ట్ చేసేటప్పుడే కొంచెం 2-3 వెల్లుల్లి రొంబలు కూడా వేసి మిక్సీ పట్టుకోండి. సో ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది. సో అదైతే తీయడం మర్చిపోయాను. సో మీరు పేస్ట్ చేసుకున్నప్పుడు అది అందులో వేసి పేస్ట్ చేసుకోండి. సో ఉల్లిపాయ పేస్ట్ కొంచెం ద్వారగా వేగాలి. సో ఆయిల్ మధ్య కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే తక్కువ ఆయిల్ వాడతా కాబట్టి. ఉల్లిపాయ పేస్ట్ కొంచెం ద్వారగా వేగిన తర్వాత అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని నీట్గా వేయించుకోండి పచ్చివాసన పోయేంత వరకు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఉల్లిపాయ పేస్ట్ కలిసిపోయి స్మెల్ పోయిన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సరిపోయేంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని, కారం కొంచెం స్పైసీ ఉన్న కారం వాడండి. నేనైతే ఆశీర్వాద కారం అయితే వాడాను. సో మాకు అది కొంచెం ఘాటుగా కావాలి. సో తర్వాత వేసుకొని నీట్గా కలుపుకోండి. సో కూర మొత్తం మగ్గిన తర్వాత అందులోకి కొద్దిగా ధనియాల పొడి వేసి మళ్ళీ కలబెట్టుకోండి. ధనియాల పొడి వేసి కలిపిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న పీతలు అయితే ఉన్నాయో మన స్టార్ ఐటమ్ ఈ మసాలాలో వేసి మొత్తం మసాలా ప్రతి ముక్క పెట్టేలా కలుపుకోవాలి. సో మనకి వీడియో చేసినట్టు మీరు చూడండి. సో ప్రతి మసాలా అనేది ముక్కకి బాగా తట్టుకోవాలి. మసాలా మొత్తం ప్రతి ముక్కకి పట్టిన తర్వాత 2 నిమిషాలు అలా మగ్గనివ్వండి స్టీమ్ పైన. తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్న చింతపండు రసం అయితే ఉందో అది ఇందులో వేసి ఈ ముక్కలను ఉడకనివ్వాలి. సో నేనైతే ఒక 100 గ్రాముల చింతపండు నానబెట్టాను ముందే. సో నానబెట్టుకున్న చింతపండు రసాన్ని మొత్తం అందులో వేసి ముక్కలు బాగా ములిగా చూసుకోండి. ఒక నీళ్ళు తక్కువ అయితే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి, ఎందుకంటే ముక్క మొత్తం ములగాలి నీటిలోకి. సో హై ఫ్లేమ్ పైన ఉడకనివ్వండి. సో చింతపండు రసం వల్ల రుచి ఏంటంటే మనం వేసిన మసాలా కానీ అంతా చింతపండు రసం కలిపి ముక్క లోపలికి వెళ్తుంది. ఏదైతే మనం పీతలు ఉన్నాయో షెల్ ఉంటుంది కదా, షెల్కి అయితే హోల్స్ ఉంటాయో అందించి లోపలికి వెళ్ళి ముక్క టేస్ట్ సూపర్ చేస్తుంది. సో చింతపండు రసం వేసి దాన్ని ఉడకనివ్వండి 2 నిమిషాలు. తర్వాత మధ్యలో ఒకసారి కలుపుకోండి.
మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. సో ఒకసారి మీరు చూసుకోవచ్చు మొక్క ఎంత బాగా ఉడికిందో. సో మనకి బేసిక్ అయితే ఈ బ్రౌన్ కలర్ పీతలు కాబట్టి అదే కలర్ ఉన్నాయి. అదే వేరే కలర్ పీతలు తెచ్చుకుంటే బ్రౌన్ కలర్కి వచ్చేస్తే ఉడికిన తర్వాత మనకు అది ఈజీగా తెలిసిపోతుంది మొక్క ఉడికిందా లేదా అనేది. చూడండి మొక్క ఎంత మసాలా ఎంత దిట్టంగా ఉందో. సో ఈ స్ట్రక్చర్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. సో ఈ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఇందులోకి కొద్దిగా మన ఈ పీతల కూర ఇదే స్ట్రక్చర్లో కావాలంటే గ్రేవీగా చేసుకోవచ్చు, లేదు ఇంకా మనకి లిక్విడ్కి ఇంకా కావాలంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సెమీ వాటర్గా చేస్తున్నాను. సో నాకు ఇట్లా నచ్చిద్ది. సో మీరు ట్రై చేయండి. సో ఇంతలో మనం జీరా పౌడర్ వేసుకుందాం. సో జీరా పౌడర్ రెగ్యులర్గా వాడేది కాకుండా జీలకర్రని లో ఫ్లేమ్లో పెట్టి వేయించింది అని పౌడర్ చేసి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా జీరా పౌడరు, కొంచెం ధనియాల పొడి వేసుకుని పైన కొత్తిమీర అలా జల్లుకొని 2 నిమిషాలు ఉడకనిచ్చి తీసి పక్కన పెడితే మన వేడివేడి పీతల కూర రెడీ. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత మన వేడివేడి రైస్ తీసుకొని తింటే ఉంటుంది నా సౌమ్యంగా. సూపరు. అసలు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంటిల్ సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సీ యు ఆల్, బాయ్.